ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, పిల్లల్ని పక్కింటోళ్ళకి అప్పచెప్పేసి మరీ వెళ్ళండి. నేనే అనుకున్నాను నాలాగే చాలా మంది ఉన్నారు ఫోన్ పిచ్చోళ్ళు. అంటే లైక్ వీడియోస్, ఫోటోస్ తీసేవాళ్ళు. ఇది ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు గానీ అందరికీ భలే యూజ్ అవుతుంది. ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ ధనుర్మాసం స్పెషల్ వీడియో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. మీకు ఈ పాటికే thumbnail చూసుంటే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడున్నాం, ఏ టెంపుల్ అనేది. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇదిగో వ్యూవర్స్ ఉన్నారా? హాయ్ చెప్పండి. మీరు కూడా చెప్పేశారా హాయ్? ఇంక నెక్స్ట్ ఒక లైక్ కొట్టి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టైం అయిపోతుందని మేము ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక తాత వచ్చి ఏమంటారో తెలియదు, అతను బొట్టు పెడతానన్నారు అనమాట. అప్పటికే లైన్ స్టార్ట్ అయిపోయింది, ఖాళీ లేదు. ఎందుకంటే మేము వెళ్ళింది 10:30 ఆ టైంకి అనమాట. ఇంటి దగ్గర మేము 10 కల్లా స్టార్ట్ అయ్యి 10:30 కల్లా వెళ్ళిపోయాము. హాఫ్ అన్ అవర్ లో పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోగానే మేము ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఈ ధనుర్మాసంలో కనక మహాలక్ష్మి టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు, నార్మల్ గానే ఖాళీ ఉండదు. అలాంటిది ఈ ధనుర్మాసంలో కనక మహాలక్ష్మి మాల నెల రోజులు అలా వేసుకుంటారనమాట ఎవరైనా. లైక్ మనం దుర్గాదేవి మాల అవన్నీ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే ఉంటుంది. గ్రీన్ కలర్ డ్రెస్ అన్నమాట అమ్మవారికి. మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోగానే మేము స్టార్ట్ అయ్యాము. అప్పటికే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ 100 రూపీస్ టికెట్ ఉంది, 200 ఉంది, ఇంకా 500 ఉంది. ఫ్రీ దర్శనం కూడా ఉంది. అస్సలు ఖాళీ లేదు దేనికి వెళ్ళడానికి కూడా. నార్మల్ డేస్ లో అయితే టికెట్స్ అవి లేకుండా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా క్రౌడ్ ఎక్కువ ఉంటే అప్పుడు ఒక 50 రూపీస్ అలా టికెట్ ఉంటుందేమో మేబీ. ఇంకా ఈ టైంలో అయితే 500 అయినా, 200 అయినా, 100 అయినా ఇంకా టికెట్ తీసుకుని పక్కాగా వెళ్లాల్సిందే. మేమైతే 200 తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. ఎందుకు 200 తీసుకుని టికెట్ వెళ్ళాము అంటే ఈవినింగ్ అయిపోద్ది ఫ్రీ దర్శనానికి వెళ్ళామంటే కనుక. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కి అయితే ఈవినింగ్ కూడా కాదు, నైట్ అయిపోతుంది, అంత క్రౌడ్ ఉన్నది. ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా పనులు ఉంటే అవన్నీ చేసేసుకుని ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఈ గుడికి వచ్చి వెళ్ళిపోవడానికి చాలా మంది ప్లానింగ్స్ వేసుకుని వచ్చారు. అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ మంక్స్ బేబీని తీసుకొచ్చారు, అంటే అమ్మవారికి దర్శనం చేయించడానికి అంట. ఏవో మొక్కులు ఉంటాయి కదా. అసలు బేబీ చూస్తే భలే ఉంది చూడడానికి, అందుకే చిన్నగా వీడియో షూట్ చేశాను. వైజాగ్ అనగానే కొన్ని ప్లేసెస్ ఇంకా టెంపుల్స్ గుర్తొస్తాయి కదా చాలా మందికి. అలాగే టెంపుల్ అనగానే వైజాగ్ లో కనక మహాలక్ష్మి టెంపుల్ గుర్తొస్తుంది. ఇక్కడ ఎప్పుడు అలా హోమాలు, పూజలు, కుంకుమార్చనలు అలా జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా హోమం జరిగిందనమాట మేము వెళ్ళిన రోజు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ఒక వింత విశేషం ఏంటి అంటే అసలు గుడిలో పంతులు గారు ఉండరు అన్నమాట. ఏ గుడికి వెళ్ళినా సరే పంతులు అనేది పక్కాగా ఉంటారు. అలాంటిది ఈ గుడిలో అసలు పంతులే ఉండరంట అమ్మవారి దగ్గర. ఈ పంతులు లేని విషయం అయితే చెప్పుకోతగ్గ వింత విశేషమే. ఇంకా చాలా మంది ఏం చెప్తారు అంటే ఈ అమ్మవారికి మన చేతులతో మనమే పసుపు కుంకుమ అలంకరించి మనం పట్టుకెళ్ళిన చీర, గాజులు, పువ్వులు అన్ని మన చేతులతో మనం పెట్టుకుని అమ్మవారిని తాకి దర్శించుకుని రావచ్చు అన్నమాట. అదొక చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు భక్తులు అనేసి చెప్తున్నారు ఇక్కడ చాలా మంది. జస్ట్ మన లైన్ లో నిలబడితే చాలు, కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. మేము పట్టుకెళ్ళిన కొబ్బరికాయలు కూడా వాళ్ళకి ఇచ్చేసి కొట్టేసి మేము తీసేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ గా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవడానికి. కనక మహాలక్ష్మి గుడికి నార్మల్ డేస్ లో ఎక్కువగా లక్షవారం, శుక్రవారం ఇంకా అలాంటి టైంలో వస్తూ ఉంటారు అనమాట. కానీ ధనుర్మాసంలో ఎప్పుడు ఎవ్రీడే ఈ 30 days కూడా ఈ 1 month కూడా అసలు ఖాళీ అనేది ఉండదు. యాక్చువల్లీ మేమైతే మంగళవారం కదా ఎవరు ఉండరు అంటే వెళ్ళి వచ్చేద్దామని అనుకున్నాం. కానీ మా అలాగే చాలా మంది అనుకున్నారో ఏమో తెలీదు, అందరూ వచ్చారు. అంటే ఎలాగే ఈ రోజు వచ్చినట్టే ఇంకా అమ్మవారికి వీక్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు వస్తే ఇంకెక్కడే ఉండిపోవాలేమో అని అనిపించింది ఈ క్రౌడ్ ని చూసి. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి హిస్టరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకవేళ తెలిసేలేదో తెలీదో కింద కామెంట్ చేయండి. ఈ గుడిలో ఒక విషయం ఏంటి అంటే ఎవరైనా విఐపీస్ వాళ్ళు ఉంటే గనక వాళ్ళని మంగళ వాయిద్యాలతో లోపలికి తీసుకొస్తారంట. ఎవరో వచ్చారంట విఐపీస్, సో అందుకే వాళ్ళని తీసుకొచ్చారనమాట. అది కూడా చిన్నగా వీడియో షూట్ చేశాను. నిత్యం పచ్చ తోరణాలతో కలకల్లాడుతూ భలే ఉంది గుడి అయితే, నాకు చాలా బాగా నచ్చింది.
మేము వెళ్ళడం గనక ఒక అరగంట గంట లేట్ అయితే గనక ఈవినింగ్ ఖచ్చితంగా అయిపోను. అంత క్రౌడ్ వచ్చింది. దర్శనం చేసుకుని ఎలా బయటకు వచ్చామో లేదో బాబోయ్ అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ వరకు లైన్ లో హ్యాపీగా జాలీగా నవ్వుకుంటూ వచ్చేసాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరినీ ఒకే దగ్గర ఒకే లైన్ లో పెట్టేశారనమాట. అంటే ఇప్పుడు 100 రూపీస్ టికెట్స్, 200 టికెట్స్, ఇంకా 500 టికెట్స్ ఫ్రీ దర్శనం వాళ్ళని ఒకే లైన్ లో పెట్టేశారు. అలాగే ఇక్కడ ఈ ఒక పాలు ప్యాకెట్ చింపుకోవడానికి మేకు భలే పెట్టారు. చాలా బాగా అనిపించింది అది చూసి. అందరు పాలు ప్యాకెట్స్ అలాగే చింపుతున్నారు. చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు లైన్ లో ఉండి పడికాపులు కాచుకుని బానే ఉంటాము. దగ్గరకు వచ్చి దర్శనం చేసుకునే టైం మాత్రం అందరూ తోసేసుకుంటారు. ఎక్కడ లేని కంగారు ఇప్పుడే వచ్చేస్తుంది అమ్మ బాబు. అందరూ పట్టుకెళ్లిన పసుపు కుంకుమ ఎవరి చేతులతో వాళ్ళు అమ్మవారికి స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు అలంకరించుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ కనక మహాలక్ష్మి టెంపుల్ కి వచ్చిన వారు ప్రతి ఒక్కరి చేతిలో కూడా కంపల్సరీగా పాలు ప్యాకెట్ అనేది ఉంది. అమ్మవారికి పాలాభిషేకం చేయడం అంటే ఇష్టం అనుకుంటాను. ఆ పాలాభిషేకం నేను అత్తయ్య పూజిత వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నాము. నేను వీడియో తీసుకుంటూ ఒక దగ్గర ఉంటే పూజిత ఇంకో దగ్గర ఉన్నది. ఇంకా అత్తయ్య అయితే ముందు వెళ్ళిపోయి అభిషేకం ఇవన్నీ చేసేసారనమాట. అందరం ఒకేసారి వెళ్దాం అనుకుంటే ఇక్కడ అసలు అవ్వదన్నమాట. ఎవరికి వాళ్ళు దర్శనం చేసుకుని బయటకు వచ్చేయడమే, అమ్మవారిని చూసేసి దండం పెట్టుకుని హ్యాపీగా. ఎందుకంటే క్రౌడ్ అంత ఉంది. మరి మేము దర్శనం చేసుకుని ఎలా బయటకు వచ్చేసరికి ఇక్కడ పంతులు గారు హారతి ఇస్తున్నారనమాట. సో మేము హారతి తీసుకుని కళ్ళకి అద్దుకొని బయటకు వచ్చేసాము అందరూ. మనందరికీ తెలిసిందే కదా, అన్ని దానాల కన్నా అన్నదానాలు మిన్నా అని. మన మనుషులందరికీ ఎంత డబ్బు ఉన్నా సరే ఇంకా కావాలి, లేకపోతే ఇంకా ఇవ్వాలి అని అనుకుంటాము. సో అలా కాకుండా ఇలా అన్నదానం చేసామంటే కనుక ఆ ఒక్క పూటకి ఎవరో ఒకరు కడుపు నింపితే అది మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలం అని అంటారు పెద్దలు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి తీర్థం తీసుకుని వచ్చేసాం అన్నమాట. మా అవతారాలు అవి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి అద్దంలో చూసుకున్నాము. పొట్లు పెట్టుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయి ఏంటో అని. సో బానే ఉంది. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ప్రసాదం తీసుకుందామని వచ్చాం అనమాట. ఇక్కడ ఈ కౌంటర్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే ఇక్కడ పులిహోర చాలా ఫేమస్ కదా, ఇంకా చక్కెర పొంగలి ఇవన్నీ కూడా. బేసిక్ గా పులిహోర అనేసరికి చాలా బాగుంటుంది టెంపుల్స్ దగ్గరది. ఎందుకో తెలీదు వాళ్ళు ఏం చేస్తారో ఏంటా అని చెప్పి అసలు మనం అనుకున్నా తెలిసి కనుక్కుని చేసినా కూడా మనం అంతలా చెయ్యలేము. ఆ టేస్ట్ రాదేమో అని అనిపిస్తది. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నాకు ఇష్టమైన ప్రసాదం ఏంటి అంటే చక్కెర పొంగల్ అనమాట. అదైతే చాలా ఇష్టము. ఇక్కడ ప్రసాదాలు లడ్డు, ఇంకా చక్కెర పొంగలి, పులిహోర అవన్నీ కాస్ట్ లో మెన్షన్ చేశారనమాట పక్కన బోర్డు లో. సో అవి చూసుకుని తీసుకుని వచ్చేయచ్చు. అమ్మవారి దర్శనానికి ఎంత టైం అయితే ఉన్నామో ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడానికి కూడా అంతే టైం ఉన్నాము. అంత టైం పట్టింది. అంత మంది ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, సో ఖాళీ లేదనమాట. సో మేము పులిహోర లడ్డు ఇంకా చక్కెర పొంగలి తీసుకుని ముందుకు వచ్చేసాము. 2 ప్రసాదం కౌంటర్స్ పెట్టారనమాట, ఖాళీ లేదని, చాలా మంది ఉంటారు కదా అందుకని. సో ఇంకా దారిలో వస్తుంటే చాలా చిన్న చిన్న స్టాల్స్ అవన్నీ పెట్టారు. బోల్డ్ అన్ని షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా. నన్ను అడిగితే స్టార్టింగ్ లో మేము వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక తాత మమ్మల్ని ఆపి బొట్టు పెడదామని పిలిచారనమాట. సో బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయాం, కానీ ఆ తాతకి చేంజ్ ఇవ్వలేదన్నమాట మేము. అందుకే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కనిపిస్తే ఆగి అత్తయ్య మళ్ళీ బొట్టు పెట్టుకున్నారు. మేమందరం పెట్టుకుని అప్పుడు చేంజ్ ఇచ్చి వచ్చేసాం అనమాట. చెప్పాను కదా, దారి పొడవునా బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయి. భలే షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా. ఫ్రెండ్స్ తో వచ్చామంటే కనుక ఫుల్ టైం పాస్ అయిపోద్ది. అన్ని షాప్స్ ఉన్నాయి, మనకు నచ్చినవన్నీ ఉంటాయి అన్నమాట దారి పొడవునా. ఈ గుడి దగ్గర నుంచి రోడ్ వరకు కూడా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. జనాలతో కలకల్లా ఆడిపోతుంది గుడి అంతా. సో ధనుర్మాసం స్పెషల్ అన్నమాట ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నాకైతే పర్సనల్ గా చెప్తున్నాను ఏంటి అంటే, ఇలా షాప్స్ అవి ఉంటాయి కదా గుడి నుంచి బయటికి రాగానే, ఇంకా స్ట్రీట్ షాపింగ్స్ ఇవన్నీ చాలా ఇష్టం పర్సనల్ గా నాకు. అండ్ ఎందుకు అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా అంటే సునకానందం అంటారు కదా, అలా కొనుక్కొని జస్ట్ అలా ఒక లుక్ వేసి వచ్చేస్తే అదొక హ్యాపీ అనమాట.
సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని చిన్న చిన్న స్పూన్స్, గిన్నెలు, స్టవ్ అన్ని భలే ఉన్నాయి. మా శాస్త్రం తీసుకున్నా సరే వేస్ట్. ఎందుకంటే జస్ట్ ఇలా తీసుకెళ్లి చూపిస్తామో లేదా మళ్ళీ నెక్స్ట్ డేకి ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అందుకే ఇంక తీసుకోకుండా వచ్చాము. అప్పటికే చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా బోలెడు వీడియోస్ అన్ని ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఉంటా మరి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.